హాయ్ ఫ్రెండ్స్, ఏపీ కౌన్సిలం టెక్నికల్ క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో వీటినైతే మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము ఈ క్వశ్చన్స్. సో ఈ 5 క్వశ్చన్స్ కూడా మనకైతే ప్రీవియస్ సెషన్‌లో వచ్చాయంట. సో నేను చాలా మంది దగ్గర కలెక్ట్ చేసి అండ్ ఇంకా వాళ్ళని అడిగి మీతో అయితే షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, వెన్ యూ రియలైజ్ యూ విల్ మిస్ ఎ మైనర్ ఇంటర్నల్ డెడ్‌లైన్, వాట్ ఈస్ ద మోస్ట్ ప్రొఫెషనల్ ఇమ్మీడియేట్ యాక్షన్ టు టేక్? సో అంటే ఏంటంటే, సో నువ్వు డెడ్‌లైన్ మిస్ చేసావు. సో ఇమ్మీడియేట్‌గా నువ్వు ఏ యాక్షన్ చేసుకుంటావు అనేది క్వశ్చన్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి, నోటిఫై ద స్టేక్ హోల్డర్ ఎర్లీ, ఎక్స్ప్లెయిన్ ఇంపాక్ట్ అండ్ ప్రపోజ్ ది రివైజ్ టైమ్‌లైన్. సో వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా టైం ఇవ్వని అడుగుతావా అనేది ఆప్షన్ అనమాట. సెకండ్ ఆప్షన్, ఇగ్నోర్ ఇట్, అంటే నువ్వు ఇగ్నోర్ చేసేస్తావా. థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి, బ్లేమ్ అనదర్ టీమ్ మెంబర్, అంటే నీ టీమ్ మెంబర్ని బ్లేమ్ చేస్తావా. సో ఆప్షన్ డి వచ్చేసరికి, డిలే ఇన్ఫార్మింగ్ ఎనీ వన్ అంటిల్ టాస్క్ ఈస్ కంప్లీట్. సో టాస్క్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఎవరికి చెప్పకుండా ఉంటావా. సో ఇవన్నీ కాదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో మనం టైంలైన్ అడగడం అనేది బెస్ట్ ఆప్షన్. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ క్రియేటింగ్ ఏ స్ట్రాంగ్ పాస్వర్డ్? ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని క్రియేట్ చేయాలంటే నువ్వు ఏ మెథడ్ని యూస్ చేస్తావు. సో ఏ వచ్చేసరికి, యూజ్ యూనిక్ అండ్ కాంప్లెక్స్ పాస్వర్డ్ అండ్ ఏ పాస్వర్డ్ మేనేజర్. సో అంటే యూనిక్ అంటే కొంచెం కొత్తగా ఎవరికి తెలియకుండా, కాంప్లెక్స్ అంటే మనకి కష్టంగా. సో అలాంటి పాస్వర్డ్ యూస్ మనము రియూజ్ చేసిన పాస్వర్డ్ని సైట్స్‌లో రియూజ్ చేసిన పాస్వర్డ్‌ని యూజ్ చేస్తారా? అండ్ ఇంకా చాలా యూ రైట్ పాస్వర్డ్ ఆన్ ఏ స్టిక్కీ నోట్ అటాచ్డ్ టు యువర్ మానిటర్‌కున్న స్టిక్కీ పాస్వర్డ్‌ని యూజ్ చేస్తారా? సో ఆప్షన్ డి వచ్చేసరికి, యూజ్ ఏ సింపుల్ మెమరబుల్ వర్డ్ లైక్ పాస్వర్డ్. పాస్వర్డ్ అని లాంటివి చిన్న వర్డ్స్, అంటే మీ నేమ్ పెట్టుకోవడం, మీ మదర్ నేమ్ పెట్టుకోవడం. సో ఇటువంటివి కాదనమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ దీనికైతే. ఎందుకంటే ఇది కొంచెం కష్టంగా అండ్ ఇంకా కొత్తగా ఉన్న పాస్వర్డ్ పెట్టుకోవడం వల్ల ఆ సైట్‌ని ఎవరు మిస్‌యూజ్ చేయలేరు. అండ్ ఇంకా ఎవరు కూడా దాన్ని యూజ్ చేయలేరనమాట. అండ్ ఇంకా హ్యాక్ కూడా చేయలేరు. అందుగురించి స్ట్రాంగ్‌గా పెట్టుకోవాలి. క్వెషన్ నెంబర్ 3, విచ్ యాక్షన్ బెస్ట్ డెమాన్‌స్ట్రేట్ ఇనిషియేటివ్ అండ్ ఎంట్రీ లెవెల్ రూల్? ఎంట్రీ లెవెల్ రూల్ ఉన్నప్పుడు ఏ యాక్షన్స్ మనకి కొంచెం మంచిగా ఉంటాయని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ, ఆస్కింగ్ ఫర్ అడిషనల్ టాస్క్, అంటే ఏదైనా కొత్త టాస్క్స్‌ని మనం నేర్చుకోవడం. అండ్ ప్రపోజింగ్ ఏ స్మాల్ ఇంప్రూవ్‌మెంట్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ అసైన్‌మెంట్, వాళ్ళు చెప్పిన వర్క్ తర్వాత కూడా మనం ఇంకా కొంచెం ఇంప్రూవ్‌మెంట్స్ చేసుకోవడం అనమాట. సో ఆప్షన్ బి, వెయిటింగ్ ఫర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫర్ ఎవ్రీ న్యూ టాస్క్, అంటే వాళ్ళు ప్రతి న్యూ టాస్క్‌కి కూడా వాళ్ళు ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చే వరకు మనం వెయిట్ చేయడం. అండ్ ఆప్షన్ సి, ఓన్లీ డూయింగ్ మినిమల్ వర్క్, అంటే వాళ్ళు చెప్పిన వర్క్ చేసి మిగిలింది మినిమల్‌గా చేయడం. అండ్ ఆప్షన్ 2, రిఫ్యూజింగ్ టాస్క్స్ అవుట్ సైడ్ యువర్ నారో జాబ్ అనమాట, అంటే టాస్క్స్‌ని రిఫ్యూజ్ చేసేయడం. సో దీనికైతే ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ అనమాట. సో మనం అడిషనల్ చిన్న వర్క్ చేస్తే మనం ఎంట్రీ లెవెల్‌లో ఉన్నప్పుడు అలా చేస్తే మనకైతే ఎక్స్పీరియన్స్ అయితే పెరుగుతుందనమాట. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఎ రెజ్యూమ్ ఫర్ ఎ ఫ్రెషర్స్ యొక్క రెజ్యూమ్ మనకి ఎలా తెలుస్తుంది? అంటే మెయిన్ పర్పస్ ఏంటి? ఆప్షన్ ఏ, వాళ్ళ స్కిల్స్, ఎడ్యుకేషన్ అండ్ అచీవ్‌మెంట్స్ తెలుసుకోవడానికి. ఆప్షన్ బి, టు లిస్ట్ సింగిల్ కోర్స్ వర్క్ ఇన్ కాలేజ్‌లో చేసిన కోర్స్ వర్క్స్‌ని తెలుసుకోవడానికి. ఆప్షన్ సి, టు ప్రొవైడ్ ఏ ప్లేస్ ఫర్ పర్సనల్ సోషల్ మీడియా పోస్ట్స్. సో ఆప్షన్ సి కూడా కాదు. టు షేర్ సాలరీ ఎక్స్‌పెక్టేషన్స్, సాలరీ కూడా కాదు. ఆప్షన్ డి కూడా కాదు. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ అనమాట. సో వాళ్ళ స్కిల్స్, ఎడ్యుకేషన్ అండ్ ఇంకా వాళ్ళ అచీవ్‌మెంట్స్‌ని, అంటే రిక్రూటర్స్ యొక్క ఏ స్కిల్స్ అండ్ అచీవ్‌మెంట్స్‌ని తెలుసుకోవడానికి. సో క్వెషన్ నెంబర్ 5 వచ్చేసరికి, వాట్ డస్ యాక్టివ్ లిజనింగ్ ప్రైమర్లీ ఇన్వాల్వ్? సో యాక్టివ్ లిజనింగ్ అనేది ప్రైమర్లీగా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఆప్షన్స్‌లో. ఏ వచ్చేసరికి, పేయింగ్ ఫుల్ అటెన్షన్, పారాఫ్రేజింగ్ కీ పాయింట్స్ అండ్ ఆస్కింగ్ క్లారిఫైయింగ్ క్వెషన్స్, అంటే మనం ఫుల్‌గా అటెన్షన్ పే చేయడం అండ్ ఇంకా ఏదైనా క్వెషన్స్ వస్తే క్లారిఫై చేసుకోవడం అనమాట. సో ఆప్షన్ బి, సో వెయిటింగ్ సైలెంట్లీ అంటిల్ ఇట్స్ యువర్ టర్న్ టు స్పీక్, సో సైలెంట్‌గా వెయిట్ చేసి మన టర్న్ వచ్చే వరకు ఉండడం, అది కాదు. సో ఆప్షన్ సి, థింకింగ్ అబౌట్ యువర్ రెస్పాన్స్ వైల్ అదర్స్ పర్సన్స్ ఆర్ ఆస్క్, మనం వేరే పర్సన్స్ అడిగే వరకు మనం అయితే సైలెంట్‌గా ఉండడం, ఇది కూడా కాదు. ఆప్షన్ డి, ఇంటరప్టింగ్ ఫ్రీక్వెంట్లీ టు షో ఎంగేజ్మెంట్. సో ప్రతి దానికి కూడా ఇంటరప్ట్ అవ్వడం కూడా కాదనమాట. సో దీనికి ఆప్షన్ వచ్చేసరికి క్వెషన్ నెంబర్ 5. సో ఈ 5 క్వెషన్స్ చాలా ఇంపార్టెంట్.